హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీ20 లీగ్ తొలి ట్రోఫీని కైవసం చేసుకున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు రామోజీ గ్రూప్ నుంచి అపూర్వమైన సత్కారం అందించింది. విజేతలకు సాధారణ అభినందనలతో సరిపెట్టకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ప్రతి అడుగులోనూ ఆత్మీయతను చాటుకుంది. టీ20 తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకి రామోజీ ఫిలిం సిటీలో ఘన స్వాగతం లభించింది. ట్రోఫీ సాధించిన జట్టుకి యురేకాలోని సబలా రెస్టారెంట్ వద్ద సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ముత్యాల దండలు వేశారు. విజయ తిలకం దిద్ది హారతులు పట్టారు. అనంతరం రామోజీ ఫిలిం సిటీలోని యురేకా నుంచి ఈనాడు కార్పొరేట్ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఫిలిం సిటీకి చెందిన వింటేజ్ కారులో టీ20 ట్రోఫీని ఊరేగించారు. వింటేజ్ బస్సులో ఆటగాళ్లను ఎక్కించి తెలంగాణ సంప్రదాయ డప్పులు, నృత్యాలు, డీజే వాయిద్యాలతో మీడియా స్ట్రీట్లో ర్యాలీ నిర్వహించారు. ఆ మార్గంలో రామోజీ గ్రూప్ సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది, ఆటగాళ్లకు జెండాలు, కరతాళ ధ్వనులతో జేజేలు పలికారు. రామోజీ గ్రూప్ యాజమాన్యం ఆటగాళ్లకి ఆత్మీయ ఆహ్వానం పలికింది. దివంగత రామోజీరావు ప్రతిమ వద్ద ట్రోఫీని ఉంచి ఈ ఛాంపియన్స్ జట్టు యాజమాన్యం సభ్యులు పుష్పాంజలి ఘటించారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో టీ20 లీగ్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు రామోజీ ఫిలిం సిటీలోని సితారా హోటల్లో యాజమాన్యం ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, టీ20 లీగ్ ట్రోఫీ మరో 3-4 ఏళ్ల పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు వద్దే ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఛాంపియన్స్ జట్టు సభ్యులు భారత జట్టులో ఆడితే చూడాలని ఉందని కిరణ్ తెలిపారు. మీ అందరినీ ఇక్కడ పండుగ వాతావరణంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. మహాభారతంలో ద్రోణాచార్యుడు గారి లాంటి ఒక అనుభవజ్ఞుడైన గొప్ప కోచ్ మీ అందరికీ ఇవాళ సారథ్యం వహిస్తున్నారు. వచ్చే 3 ఏళ్లు మీరే ఈ కప్ని ఇక్కడ ఉంచాలి. ఆ తర్వాత మిమ్మల్ని ఇండియా ఫ్లాగ్ ఆడటం చూడాలి, ఐపీఎల్ లో ఆడటం చూడాలి. మీ అందరినీ కూడా మేమందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఛాంపియన్స్ జట్టు సభ్యులతో కలిసి రామోజీ జట్టు యాజమాన్యం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. ఈ ఛాంపియన్స్ ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం కలాంజలి, సబల గిఫ్ట్ హ్యాంపర్స్ ను అందించారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, జట్టు కోసం అంకితభావంతో ఆడిన తీరే ఈ విజయానికి ప్రధాన కారణమని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రశంసించారు. Each one of you have showcased extraordinary talent, resilience and team support. Every catch that was taken has given us this remarkable achievement from each one of you. This is not a win by the numbers that were there on the scoreboard. This is because of the countless hours of practice and all the challenges that you have taken, all the sacrifices made by the family and the support that you gave to one another. We are all reveling in success today, but let us remember that we have many more matches to play and many victories to claim. ఈ ఆత్మీయ సత్కారంపై సంతోషం వ్యక్తం చేసిన ఆటగాళ్లు ట్రోఫీ గెలిచిన తర్వాత అభినందనలతో కార్యక్రమాలు ముగుస్తాయని, కానీ రామోజీ గ్రూప్ మాత్రం ఛాంపియన్లను కుటుంబ సభ్యుల్లా గౌరవించి ప్రత్యేకంగా సత్కరించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందని తెలిపారు.